అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి 2025 సంవత్సరము మే నెలలో మేజర్ గ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. అది ఏ ఏ ట్రాన్సిట్లు, దానివల్ల ఏ ఏ రాశుల వారికి ఉత్తమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది వచ్చేసి గురుగ్రహ సంచారం. గురుగ్రహము మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. సో దీని వలన వాయుతత్వ రాశులైనటువంటి అంటే వాయుతత్వ రాశులలో కూడా అన్ని 3 రాశులు కాకుండా తులారాశి వారికి అత్యుత్తమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఇదే కాకుండా సూర్యగ్రహం వచ్చేసి మే 15వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి, మే 18వ తారీఖున రాహుకేతు గ్రహాలు వచ్చేసి రాహు వచ్చేసి మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతు వచ్చేసి కన్యారాశి నుంచి సింహరాశిలోనికి సంచారం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా మే 24వ తారీఖున బుధగ్రహము అదే మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం అనేది జరుగుతుంది. ఈ 5 గ్రహాల సంచారం వలన వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, మీనరాశి వారికి ఈ 5 రాశుల వారికి అత్యుత్తమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క బర్త్ చాట్లో బుధగ్రహం వచ్చేసి మిథున రాశిలో ఉన్నా కానీ, తులారాశిలో ఉన్నా కానీ రాహుగ్రహ సంచారం వలన మీకు రాజకీయ పరంగా కానీ, సోషల్ మీడియాలో ఫేమ్ రావడానికి కానీ చాలా అత్యుత్తమమైన సమయం ఇది. కాబట్టి మీ బర్త్ చార్ట్లో గ్రహాల ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, ఏంది ఉంది అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మా యొక్క ఈమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపండి. మేము నామినల్ కన్సల్టేషన్ ఫీ ఛార్జ్ చేస్తాము. దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ టుమారో.